చంద్రగ్రహణం 2 రాహువుల వల్ల వస్తుందని లక్షలాది మంది నమ్ముతారు. చంద్రగ్రహణం వెనుకనున్న పౌరాణిక కథలోకి వెళ్దాం. చాలా కాలం క్రితం దేవతలు పాల సముద్రాన్ని మధించారు. అదే సాగర మథనం. అమృతం కోసం రాక్షసులు కూడా వారితో కలిశారు. కాని అమృతం వచ్చినప్పుడు విష్ణువు మోహిని రూపాన్ని ధరించాడు. మోహిని రాక్షసులను మోసం చేసి దేవతలకు మాత్రమే అమృతం ఇచ్చింది. ఒక తెలివైన రాక్షసుడు రాహువు మారువేషంలో వచ్చి కొంత అమృతం తాగాడు. కాని అతను మింగకముందే మోహిని అతన్ని బయటపెట్టింది. విష్ణువు సుదర్శన చక్రాన్ని ఉపయోగించి రాహువు తలని తక్షణం నరికివేశాడు. ఆ తల అమరుడైన రాహువుగా మారింది. మిగిలిన శరీరం కేతువుగా మారింది. కోపంతో రాహువు ప్రతీకారం తీర్చుకోవడానికి సూర్యుడిని వెంబడిస్తాడు. కేతువు ప్రతీకారం కోసం చంద్రుడిని వెంబడిస్తాడు. వారు చంద్రుడిని పట్టుకున్నప్పుడు అదే చంద్రగ్రహణం. కాబట్టి మీరు తదుపరి చంద్రగ్రహణం చూసినప్పుడు గుర్తుంచుకోండి, ఇది కేవలం సైన్స్ కాదు, ఇది ఒక కాస్మిక్ డ్రామా, దైవిక మోసంతో, అద్భుతమైన ప్రతీకారంతో కూడినది.